मी सौ मयुरी नरावार। अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। पोस्ट ऑफिसद्वारे शेतकऱ्यांना रोख खरीप हंगामात पैसे मिळाल्याने आनंदी शेतकरी। कंदी श्रीनिवास रेड्डी यांचे कौतुक करणारे काँग्रेस नेते पिडगुस्वामी आमदार म्हणून विधानसभेत प्रवेश करणार, नंतर पादत्राणे घालणार नाहीत अशी कठोर दीक्षा। बेला प्रदेशात जोरदार वाऱ्यासह पाऊस, रस्त्यावर पडलेली झाडे आणि वीज पुरवठा खंडित। आजच्या सविस्तर बातम्या। टपाल बँक व्यवस्थापनाने कापूस विकलेल्या शेतकऱ्यांना खात्यातून पैसे काढण्याच्या घटनेने जिल्हाभरात खळबळ उडाली। या घटनेने विशेष लक्ष देणाऱ्या अधिकाऱ्यांनी नुकसानग्रस्त शेतकऱ्यांना पैसे देण्यासाठी योग्य ती पावले उचलली आहेत। तर शुक्रवारी पोस्ट ऑफिसमध्ये विशेष काउंटरवर उभारून शेतकऱ्यांना रोख रक्कम परत करण्यात आली। या कार्यक्रमात जिल्हाधिकारी राजेश शहा आणि आमदार पायल शंकर सहभागी झाले होते। त्यांना शेतकऱ्यांच्या हस्ते शाल देऊन सन्मानित करण्यात आले। सुमारे 80 शेतकऱ्यांना 1,15 लाख रुपयाची मदत देण्यात आली आहे। तर यावेळी जिल्हाधिकारी राजेश शहा म्हणाले की CCI मार्फत कापूस विकलेल्या शेतकऱ्यांचे पैसे पोस्टल बँकच्या अधिकाऱ्याने जप्त केले आहे। टपाल अधिकाऱ्यांशी बोलून शेतकऱ्यांना पैसे मिळावेत यासाठी मेहनत घेतल्याचे त्यांनी सांगितले। इनसे रावाली కదా मेल पे कैमरा सेकंड ఆదిలాబాద్ పట్టణంలో ఇక్కడ మన 3 నెలల క్రితంలో ఇక్కడ ఏవైతే ఒక అవినీతి జరిగింది, సో ఆ అవినీతికి పోస్టల్ బ్యాంక్ వారి తరఫు నుంచి సరి చేసుకొని ఈరోజు ఎవరైతే 75-8 రైతులు ఉన్నారో వాళ్ళకి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు పంట పండిన తర్వాత మళ్ళీ అమ్మిన తర్వాత కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఏవైతే డబ్బులు రావడం జరిగింది పోయిన వానాకాలం సంబంధించిన ఆ డబ్బులు మరి ఒక అధికారులు మోసం చేసి ఏవైతే డబ్బులు రైతులు అకౌంట్ నుంచి వాపస్ తీసేసుకున్నారు ఆ డబ్బులు ఈరోజు మళ్ళీ పోస్టల్ బ్యాంక్ చొర్యతోనే ఈరోజు 75-80 రైతులకి వాళ్ళకి ఈరోజు పోస్టల్ బ్యాంక్లో ఒక కౌంటర్ ఏర్పాట్లు చేసుకొని 1,15,00,000 రూపాయలు ఈరోజు రైతులకి అందజేయడం జరుగుతుంది। ఎవరైతే ఈ మోసం చేశారో తొందరగా అరెస్ట్ కూడా చేయడం జరిగింది, ఎంక్వైరీ కూడా ఇంటగ్రేట్ కూడా చేయడం జరిగింది। ముఖ్యంగా రైతులు కూడా చాలా సహకరించారు। 3 నెలల చాలా కష్టపడి వెయిట్ చేసుకొని కూడా మాకి ప్రతిరోజు సహాయం చేశారు। ఎందుకంటే వాళ్ళు కూడా ఎప్పుడైనా ఈ ధర్నాలో కానీ ఆందోళన కానీ ఎప్పుడైనా చేయట్లేదు। గత జనవరిలో అప్పుడు CCIకి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కాటన్ వేశామండి। అప్పుడు ఇక్కడ ఉన్న పోస్ట్ ఆఫీస్లో మా డబ్బులు వచ్చేసరికంటే ఇక్కడున్న ఈ అధికారి మా డబ్బులు తన సొంత ఖాతాకు మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మేము ఎన్నోసార్లు కలెక్టర్ గారి దగ్గరికి, SP సార్ గారి దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇక్కడ కంప్లైంట్ ఇచ్చి చాలా వ్యయ ప్రయాసాలు పడి ఎంతో కష్టపడిన తర్వాత వీళ్ళందరి సహకారంతో ముఖ్యంగా మీడియా కానివ్వండి, ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు
వాళ్ళు కానివ్వండి, కలెక్టర్ గారు, మిగతా అధికారులు అందరూ మాకెంతో సహాయపడి ఈరోజు మాకు ఈ డబ్బులు ఇప్పించడానికి చాలా కృషి చేశారు. ఈ డబ్బులు ఇప్పించినందుకు చాలా సంతోషం. నాది 1,99,500 రూపాయలండి. ఈరోజు మొత్తం 1,99,500 రూపాయలు మొత్తం లిక్విడ్ క్యాష్లో మనకు ఇప్పించగలిగినారు. సో ఇది ఇవాళ డబ్బులు ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. అందరు రైతులకు 1,15,00,000 రూపాయలు మొత్తం రిలీజ్ అయ్యాయండి. స్టెప్ బై స్టెప్గా, అంటే ఒక క్రమసంఖ్య ప్రకారంగా ఏదైతే కంప్లైంట్ ఇచ్చిండ్రో ఆ కంప్లైంట్ ప్రకారంగా సీరియల్ నెంబర్ వైజ్గా అందరికీ ఇస్తారు. ఈ రోజే కాకుండా రేపు, ఎల్లుండి, అంటే ఎవరు వీలున్నట్టుగా వచ్చి వారం రోజుల తర్వాత కూడా తీసుకోవచ్చు. అందరూ గాబరా పడాల్సిన అవసరం లేదని సార్ వాళ్ళు చెప్పారండి. గత 4 నెలల నుంచి మేము పోస్ట్ ఆఫీస్ CCI పత్తి అమ్మిన డబ్బుల రైతులము పోస్ట్ ఆఫీసు ద్వారా డబ్బులు మేనేజర్ గారు మోసం చేశారు 4 నెలల ముందు. సో ఈ విషయాన్ని మేము కలెక్టర్ ద్వారా అలాగే SP ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్ వారికి విన్నవించడం జరిగింది. సో ఇది విన్నవించేసరికి ఎమ్మటి అధికారులు వారిపై కేసు వేయడం జరిగింది. సో దాని ద్వారా కలెక్టర్ గారు ఏమన్నారంటే మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, మీరు బాధపడకండి అని మా కలెక్టర్ గారు భరోసా ఇచ్చారు. సో ఆ భరోసాతోని 3 నెలల లోపలనే పోస్టల్ బ్యాంక్మెంట్ సిబ్బంది మాకు దాదాపు 76 మందికి 1,15,00,000 డబ్బులు ఈరోజు పోస్టల్ బ్యాంక్ మెయిన్ హెడ్ ఆఫీస్ ఆదిలాబాద్ నందు ఇవ్వడం జరిగింది. సో ఇలా ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఈ కేసులో ప్రత్యేకంగా మీడియా సిబ్బంది, అలాగే SP గారు, కలెక్టర్ గారు, పోస్ట్ ఆఫీస్ గారు చాలా కష్టపడ్డారు. వారందరికీ ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నారు. మీడియా, మీ న్యూస్ కూడా చాలా ఫస్ట్ పోలీస్ స్టేషన్ వచ్చి మీరు కూడా చాలా కష్టపడి, వాళ్ళు కుటుంబ సభ్యులు మీరు కేసు పెట్టకండి, వీడియో తీయకండి అని కూడా అన్నా కానీ మీరు కూడా ప్రత్యేకంగా వీడియో తీసి దీన్ని కలెక్టరు అలాగే SP దృష్టికి అలాగే మన ప్రభుత్వానికి విన్నవించినందుకు మీకు కూడా प्रत्येकांगा धन्यवादाలు తెలుపుతున్నాం. पक्षाचे एका कार्यकर्त्याने आदिलाबाद विधानसभेचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांचे विशेष कौतुक केले. आदिलाबाद जिल्हा जैनत मंडळ काँग्रेस पक्ष OBC सेल मंडळचे अध्यक्ष पिडगुस्वामी यादव कंदी श्रीनिवास रेड्डी आमदार म्हणून विजयी झाले आणि त्यांनी विधानसभेत प्रवेश करेपर्यंत चप्पल घालण्याची शपथ घेतली, न घालणार म्हणून. तर त्यांच्या आवडत्या या जैनत श्री लक्ष्मी नारायण स्वामी मंदिराच्या आवारात त्यांनी ही कठोर दीक्षा घेतली. ते म्हणाले की काँग्रेस पक्षाला 77,000 वोट बँक म्हणून देण्याचे कंदी श्रीनिवास रेड्डी यांचे श्रेय यांना जाते. तर कंदी श्रीनिवास रेड्डी हे आगामी विधानसभा निवडणुकीत 1,00,000 मतांनी विजयी होऊन विधानसभेत प्रवेश करतील आणि तोपर्यंत मी चप्पल घालणार नाही असे ते म्हणाले. అందరికీ నమస్కారం. ఆదిలాబాద్ ప్రజలు మెచ్చిన నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి గారు, అధిష్టానం మెచ్చిన నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి గారు. కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని దినమనక రేయనక పగలనక కష్టపడుతూ అసెంబ్లీ ఎన్నికలలో కని విని ఎరుగని రీతిలో 48,000 ఓటు బ్యాంకును మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా వచ్చినప్పుడే 48,000 ఓటు బ్యాంకు సాధించిన వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి గారు. అదేవిధంగా గడిచిన పార్లమెంటు ఎన్నికలలో 77,000 ఓటు బ్యాంకును ఆదిలాబాదు నియోజకవర్గంలో తీసుకొచ్చిన వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కొరకు అనునిత్యం కష్టపడుతున్న వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి గారు. అసుంటి వ్యక్తి ఒక విజను, ఒక లక్ష్యము ఆదిలాబాద్ అభివృద్ధి చేయాలని అమెరికా నుండి సొంత ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి ఈరోజు అన్ని మండలాల ప్రజలను, పేద ప్రజలను, మధ్యతరగతి ప్రజలను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదిలాబాద్ని అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్న వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి గారు. అసంటి వ్యక్తి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్లమెంటుకు వెళ్ళాలని అసెంబ్లీకి వెళ్ళాలని, ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 1,00,000 ఓట్లు తీసుకురావాలంటే అది కంది శ్రీనివాసరెడ్డికే సాధ్యమని, అతను అసెంబ్లీలో అడుగు పెట్టేంత వరకు జైనత్ గ్రామం నుంచి పిడుగుస్వామి అనే వ్యక్తి నేను ఈ రోజు నుంచి నా ఇష్టమైన దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం నుంచి తెలియజేస్తున్న ఏమనగా కంది శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యేంత వరకు పాదరక్షలు వేసుకోనని, అనునిత్యం కాంగ్రెస్ పార్టీ కొరకు కంది శ్రీనివాసరెడ్డి గెలుపు కొరకు అనునిత్యం ప్రయత్నం చేస్తానని ఈరోజు జైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ దీక్షను చేపడుతున్నాను. నాకు ఈ దీక్ష కొందరు వ్యక్తులు విమర్శించిన ఎలక్షన్లు ఇంకా 4.5 సంవత్సరాలు ఉన్నాయంటే ఈ రోజు నుంచి దీక్ష ప్రారంభించి అతని గెలుపు కొరకు దినమనక రాత్రనక అనునిత్యం
కష్టపడుతూ అతని అభివృద్ధిలో నేను కొంచెం భాగస్వామ్యమై ఆదిలాబాద్ అభివృద్ధికి కావాలి, అది కంది శ్రీనివాసరెడ్డితోనే కావాలి. तेलंगाना मादिगा जेएसी जिल्हा अध्यक्ष मल्लय्या मनोज मादिगा यांनी सांगितले की मादिगांना 12% आरक्षण मिळवून देण्याचे उद्देशाने तेलंगणातील जुन्या संयुक्त जिल्ह्यांमध्ये मादिगा जनसभा आयोजित केल्या जात आहे. तर तेलंगणा मादिगा जेएसी जिल्हा समितीने शुक्रवारी आदिलाबाद जिल्हा केंद्रातील आंबेडकर भवन येथे मादिगा जनसभेशी संबंधित पत्रके प्रसिद्ध केली. या कार्यक्रमात तेलंगणा मादिगा जेएसी राज्य उपाध्यक्ष नक्का रामदास मादिगा, जिल्हा सचिव तारा रविकुमार, काठी गंगाधर, जिल्हा नेते जेल्ला महेंद्र, कोल्लूर स्वामी, चोप्पादंडी भूमन्ना, बट्टू महेंद्र, गज्जला विलास आदी सहभागी झाले होते. तर यावेळी तेलंगणा मादिगा जेएसीचे जिल्हाध्यक्ष मल्लय्या मनोज म्हणाले की या जाहीर सभा 7 जूनपासून सुरू झाल्या आहे. तर बोथ या महिन्याच्या 27 तारखेला मतदारसंघ केंद्रावर होणाऱ्या मादिगा जनसभा कार्यक्रमाच्या యశస్వితేसाठी విచారణ కేలి आहे. విషయం ఏంటంటే మరి గతంలో ఉమ్మడి మా యొక్క రిజర్వేషన్లు ఉన్నప్పుడు మరి మాదిగలకు వర్గీకరణ జరిగినా కానీ మరి నష్టపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం లెక్కల ప్రకారం చూసినట్లయితే ప్రస్తుత సమగ్ర సర్వే లెక్కల ప్రకారం చూసినట్లయితే అదే మాదిగల జనాభా చూసినట్లయితే ప్రస్తుతం 12% ఉంది. కాబట్టి మరి రాబోయే పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టే సందర్భంలో మరి మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని మేము ఈ సందర్భంగా మరి మాట ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారిని కోరుతున్నాం. మరి ఇదే సందర్భంగా ఈ యొక్క మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలనే లక్ష్యంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ పిడమర్తి రవణ మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు మరి యొక్క యాత్రలు చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగానే ఆదిలాబాద్ జిల్లాలో మరి ఇదే నెల 27 తారీఖు నాడు ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గంలో ఈ యొక్క మాదిగల సభ ఉంటుంది. डीएमएचओ डॉक्टर नरेंद्र राठोड म्हणाले की अपघातात रक्त अभावी अनेकांना जीव गमवावा लागतो. अशा परिस्थितीत रक्तदात्यांनी प्रतिसाद देऊन रक्तदान करण्यासाठी पुढे यावे. शहरातील रिम्स रक्तपेढी केंद्रात जागतिक रक्तदाता दिनानिमित्त स्वयंसेवी संस्थाच्या संयुक्त विद्यमानाने रक्तदान शिबिराचे आयोजन करण्यात आले होते. शिबिराचे उद्घाटन रिम्सचे संचालक जयसिंग राठोड यांच्या हस्ते करण्यात आले. तर डॉक्टर तिलमर रेड्डी यांनी प्रथम रक्तदान केले तेव्हा फळांचा रस देऊन त्यांचे अभिनंदन करण्यात आले. स्वयंसेवी संस्थाच्या प्रतिनिधींनी शिबिराचे आयोजन करून अनेक तरुणांनी स्वेच्छेने रक्तदान करून माणुसकी दाखवली. ఈరోజు రిమ్స్ హాస్పిటల్లో ప్రపంచ రక్తదాన సందర్భంగా మన రిమ్స్లో అయితే కొన్ని మన ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మంచి ఆర్గనైజేషన్స్. అందులో భాగంగా ఈరోజు సేవా ఫౌండేషన్ కావచ్చు, బెస్ట్ హెల్పర్ సోషల్ ఫ్రెండ్స్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, నర్సింగ్ స్టూడెంట్ కావచ్చు, మిగతా స్వచ్ఛంద సంస్థలు అందరు కలిసి ఈరోజు రిమ్స్ బ్లడ్ బ్యాంక్లో కొందరు ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు. అదేవిధంగా ఫస్ట్ మా రిమ్స్ హాస్పిటల్ డాక్టర్ తిరుమల రెడ్డి గారు హాస్పిటల్ ప్రొఫెసర్ పీడియాటిక్స్ ఆయన ఇచ్చారు. అదేవిధంగా కొందరు స్టాఫ్స్ కూడా రెడీ ఉన్నారు, కొందరు సెక్యూరిటీ వాళ్ళు రెడీ ఉన్నారు. నేను పబ్లిక్ కోరుకునేదంటే ఈ ఒక్కరోజు ప్రత్యేకంగా కాకుండా త్రూఅవుట్ ద ఇయర్ మనం కొన్ని కార్యక్రమం చేస్తూ ఉంటాం. అందులో ఇది మెయిన్ కార్యక్రమము రక్తదానం చేయడం ప్రాణాన్ని కాపాడడం అనే నానుడితో మన ఆదిలాబాద్ జిల్లాలో మెయిన్. మనం ప్రతి సంవత్సరం జూన్ 14 రోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ జరుపుకోవడానికి ముఖ్య కారణం ప్రజల్లో రక్తదానం దానం మీద వాళ్ళకు అవగాహన కల్పించడం, అదేవిధంగా రక్తదానం చేయడం వల్ల కొన్ని అపోహలను తొలగించి వాళ్ళకందరికీ బ్లడ్ డొనేషన్కి మోటివేట్ చేయడమే ముఖ్య ఉద్దేశం. సో మన శరీరంలో మన రక్తం దాదాపు 5 లీటర్స్ అంటే 5000 మిల్లీ లీటర్స్ ఉంటుంది. అందులో మనం ఓన్లీ 350 ml తీసుకుంటాం. దీనివల్ల
మనకి ఎలాంటి హామ్ ఉండదు. దీని మీద అపోహ వదిలేయండి. ఎందుకంటే ఇవ్వడం వల్ల అది మనకు ఇంకా ఆరోగ్యకరం, ఇచ్చిన దానం చేసిన వాళ్ళకి అది ఆరోగ్యమే కానీ ఎలాంటి చెడు ఉండదు. ఆరోగ్యం ఎలా అంటే మనకు కొత్త రక్త కణాలు మనం పుట్టుకొస్తాయి, రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది, అలాగే ఐరన్ అనేది సమతుల్యం అనేది శరీరంలో జరుగుతుంది, ఇంకా ఆరోగ్యవంతుడు అవుతారు. కాబట్టి ఎలాంటి అపోహ వద్దు. ఇందులో స్త్రీ పురుషు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరం వాళ్ళు, ఎవరైనా 45 కేజీ దాటిన వాళ్ళు, పురుషులు అయితే సంవత్సరానికి 3 సార్లు, అలాగే महिलांना కూడా 4 సార్లు మనం ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. गुरुवारी सायंकाळी आभाळ दाट ढगांनी व्यापलेले होते. बेला मंडळ केंद्र व अनेक गावांमध्ये सोसाट्याच्या वाऱ्यांसह जोरदार पाऊस झाला. विजांच्या या कडकडांसह सोसाट्याच्या वाऱ्यांसह सुमारे तासभर पाऊस झाला. सोसाट्याच्या वाऱ्यामुळे मोठमोठी झाडे रस्त्यावर उमळून पडली. अवकाळी पावसामुळे मंडळाचा अवलपूर गावातील एका घरावरील पाकळ्या वाऱ्याने हे उडून गेले, तर अनेक ठिकाणी विद्युत ताराही तुटल्या. वीज पुरवठा खंडित झाला. यावेळी अवलपूर येथील ग्रामस्थ दिनेश यांनी सांगितले की सोसाट्याच्या वाऱ्यामुळे घराचे छत उडाले आणि वरील दगड खाली पडले. गंभीर नुकसान, तर अधिकाऱ्यांना प्रतिसाद देऊन मदत करण्याची विनंतीही करत आहे. पाणी टाक बापू इकडे देवाकडे, लगीन मोठं पाणी पुसत राह. दिसते देवापाशी पाणी येते, बाई पुसत आहे म्हणते. झाले तुम्हाला आवला पुढे नाही तसं दाखवते टीव्ही आहे म्हणजे, तिकडे पाय म्हणजे समजत नाही, माझ्या बापाला ऐकत नाही. उभा काढते, उभा राय म्हणून मत महिनी म्हणते तेव्हा बाया पाय कसे जमा झाले. देवाच्या कोणाला पाणी पाहिजे. अजून एक वाटत देऊ पाणी किन्ना लिहिलं नाही, बोरला बोकल झोपी मी कवला देतो तुले. ते गेलं तिकडे अंदर कामाला तिकडे మొత్తం ధింగానా అస వర్షం వలన గాలి నీరు గాలి ఎక్కువ ఉండటం వలన టీన్ రేకులు మరియు కూనలు లేచిపోయినాయి. రాళ్ళు పడ్డాయి మీదకి వెళ్ళి. ఫ్రిడ్జ్ అవి ఇవి సామాన్లు నుక్సాన్ అయినాయి. కాబట్టి 1 లక్ష వరకు దాదాపు నుక్సాన్ అయింది. ఇంకా అధికారులు దయచేసి ఏమైనా నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాం. లోపల ఉన్న వస్తువులన్నీ పలిపోయినాయి. పంచాయత్ సెక్రటరీ వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసి పోయిండు. మరి ఎంఆర్ఓ మరియు స్థానిక అధికారులు सायन द्यायला कोरुతున్నాం. आदिलाबाद शहरातील गल्लीबोळ्यातून भल्या पहाटे झालेल्या या नगराच्या सकीर्तनाच्या कार्यक्रमाचा 14वा वार्षिकोत्सव साजरा करण्यात आला. तर या कार्यक्रमामध्ये कमल किशोर अग्रवाल, महेश खेतान, भंडारी देवन्ना, दामोदर, पवन अग्रवाल, राम किशन, नितीन, अविनाश, श्याम, विजय यांच्यासह अनेक भाविक सहभागी झाले होते. व वेकवज जमुना शहरातील श्री व्यंकटेश्वर मंदिरापासून दररोज नगर कीर्तन सुरू होते. हनुमान मंदिर, मंगा मठ, श्री रामचंद्र गोपाल कृष्ण मंदिर आणि इतर प्रमुख मंदिरातून व्यंकटेश्वर स्वामी मंदिरात पोहोचेपूर्वी 2010 मध्ये 2 सह सुरू असलेल्या या नगर कीर्तनामध्ये सध्या 40हून अधिक भाविक सहभागी झाले आहे. तर या वार्षिक उत्सवानिमित्त त्या संबंधित मंदिरांमध्ये विशेष पूजाही करण्यात आली.
ఆదిలాబాద్ పట్టణంలోని మార్వాడి పంచాయత్ భవన్ వెంకటేశ్వర ఆలయం నుండి గత 14 సంవత్సరాల నుండి ఈ నగర సంకీర్తన మరియు ప్రభాత ఫేరీ ఈ కార్యక్రమాన్ని పెద్దలు మహేష్ కేతాన్ గారు, కమల్ కిషోర్ అగ్రవాల్ గారు వీళ్ళు ప్రారంభించారు 14 జూను 2010 నుంచి. అయితే నిర్విఘ్నంగా 14 సంవత్సరాల నుండి పొద్దున్నే 6 గంటలకు వెంకటేశ్వర ఆలయం నుండి విజయ హనుమాన్, అశోక్ రోడ్, వినాయక్ చౌక్, శివాలయం, గాంధీ చౌక్ మళ్ళా తిరిగి వచ్చి వెంకటేశ్వర ఆలయంలో ఆరతి మరియు తీర్థ ప్రసాదాలు. దీని ముఖ్య ఉద్దేశం ఇలా యూత్ జనరేషన్కు పొద్దున్నే బ్రహ్మవేళ స్నానాలు చేసి భగవన్ నామస్మరణం కలియుగ కేవల నామ ఆధార ఈ భగవంతుని నామస్మరణం చేస్తూ ఇలా మనము ఆదిలాబాద్ పట్టణంలో కరోనా పీరియడ్లో కూడా నిర్విఘ్నంగా నడుస్తున్నది. ఆ వెంకటేశ్వర स्वामी कृपतोनी ఇంకా కూడా మేము नित्यము नरुस्तदी कार्यक्रम. बेल्लुरी अय्यप्पा मंदिराचा वार्षिक उत्सव दिन मोठ्या थाटामाटात साजरा करण्यात आला आणि या दिनानिमित्त गेल्या 3 दिवसापासून विविध आध्यात्मिक कार्यक्रम भक्तिभावाने राबवले जात आहे. या महिन्याच्या 12 तारखेला गणपती होम, ध्वजारोहण, पुण्यवहन अशा कार्यक्रमांनी सुरू झालेला हा उत्सव जोरात सुरू होता. शुक्रवारी सकाळी महाअभिषेक आणि ही पूजा भजनाचा कार्यक्रम पार पडला. शहराच्या या कानाकोपऱ्यातून नव्हे तर आजूबाजूच्या गावातून आलेल्या भाविकांच्या उपस्थितीमध्ये विशेष पूजा करण्यात आली. वैदिक विद्वानाच्या वेदमंत्रांमध्ये अय्यप्पाच्या नावाने परिसर दुमदुमून गेले. आमदार पायलशंकर यांनी स्वामीचे दर्शन घेऊन विशेष पूजा केली. आमदारांना समितीच्या सदस्यांनी हार्दिक निमंत्रण केले होते. त्यानंतर त्यांनी मंदिरात विशेष पूजा केली आणि वेदपंडितांचे आशीर्वाद घेतले. तसेच मंदिराच्या संस्थापक सदस्यांचा शाल श्रीफळ देऊन सन्मान करण्यात आला. मंदिर समितीचे अध्यक्ष सरचिटणीस सूर्यकांत रवींदर आदी या कार्यक्रमामध्ये सहभागी झाले होते. ब्रह्मचा आयुकीर्ति प्रजानन्दतुः आयुर्दा अग्ने हविषोलिषाणोभूत प्रतीकगत योनिदेवी అభివృద్ధి జరగాలని కోరుకుంటూ స్వామి सरकारे बदलत असली तरीही राज्यकर्ते बदलत असले तरीही दिव्यांगांचे प्रश्न सुटत नसल्याची खंत त्यांनी शुक्रवारी आदिलाबाद जिल्हा केंद्रात आयोजित पत्रकार परिषदेमध्ये केली. तर ते म्हणाले की दर महिन्याला निवृत्ती वेतन देण्यास गंभीर विलंब होत असून पैसे उशिरा खात्यात जमा होत आहे. आदिलाबाद या मागास जिल्ह्यासाठी सरकारने या प्रकरणात प्रथम प्राधान्य द्यावे अशी विनंती त्यांनी केली. शिवाय गेल्या विधानसभा निवडणुकीच्या वेळी काँग्रेसच्या निवडणूक जाहीरनाम्यामध्ये नमूद केल्याप्रमाणे अपंगांना 6000 पेन्शन लागू करण्याची मागणी केली होती. ప్రభుత్వాలు మారిన వికలాంగుల సమస్యలు ఎక్కడన్నా అక్కడే ఉంటున్నాయి. మరి ప్రభుత్వాలు మారినా కూడా మనకు అందిస్తున్న పెన్షన్ తప్ప వేరేది ఏమీ అందడం లేదు. ఈ పెన్షన్ మీదనే బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరియు ప్రతి మొదటి వారంలో పెన్షన్ అందే విధంగా చూస్తామనేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు 6 నెలలు గడిచిపోయినా కూడా పెన్షన్లు అందడంలో జాప్యం జరుగుతుంది. మరియు ఈ నెల మాసం పెన్షన్ వచ్చేసి ఉమ్మడి 6 జిల్లాలకు ఇవ్వడం జరిగింది. వెనుకబడ్డ జిల్లా, గిరిజనుల జిల్లా, అతి పేదరికమైన జిల్లా ఆదిలాబాద్. కనుక ఫస్ట్ ప్రయారిటీ ఆదిలాబాద్ జిల్లాకి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. మరియు అతి పేదరికమైన జిల్లా ప్రతి అవసరానికి ఎంతో వెనుకబడ్డం కాబట్టి కనుక ఫస్ట్ మనకు ఆదిలాబాద్ జిల్లాకు పెన్షన్లు అందే విధంగా చూడాలి. మరియు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో కాంగ్రెస్ పార్టీ 6000 పెన్షన్ పెంచుతామనేసి ఇప్పటిదాకా దాన్ని జోలి లేదు. కాబట్టి దానికి 6000 పెన్షన్ ఇప్పించేసి వికలాంగులకు ఆదుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరియు ప్రతి నెల మొదటి వారంలోగా పెన్షన్లు అందజేయాలి.
మరియు ఏ జిల్లాకు మినహాయించినా పర్లేదు, కానీ ఆదిలాబాద్ జిల్లాకు మాత్రం, ఎందుకంటే వెనుకబడ్డ జిల్లా కాబట్టి ఆదిలాబాద్ జిల్లాను మొదటి స్థానంలో ఉంచేసి ముందుగా ఆదిలాబాద్ జిల్లాకు పెన్షన్లు केटाయించాలనేసి మేము डिमांड చేస్తున్నాం. आदिलाबाद बार असोसिएशनचे अध्यक्ष एनराला नागेश यांची फेडरेशन ऑफ बार असोसिएशनच्या तेलंगणा उपाध्यक्षपदी निवड झालेली आहे. यानिमित्त शुक्रवारी जिल्हा केंद्रातील संघटनेच्या कार्यालयामध्ये वकिलांनी त्यांचा सत्कार करून अभिनंदन केले. केक कापून हा आनंद साजरा केला. यावेळी एनराला नागेश म्हणाले की वकिलांच्या समस्या सोडवण्यासाठी प्रयत्नशील राहणार आहे. आदिलाबाद बार असोसिएशनच्या अध्यक्षपदी 3 वेळा निवडून आल्यानंतर हे पद मिळाल्याचे त्यांनी सांगितले. वकिलांच्या या प्रयत्नामुळेच हे शक्य झाले असून त्यांच्या समस्या सोडवण्यास मदत होणार असल्याचेही त्यांनी सांगितले. ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ చరిత్రలోనే మా సీనియర్ న్యాయవాదులు, అదేవిధంగా పెద్దలు, అదేవిధంగా మా సోదరులు జూనియర్ న్యాయవాదుల యొక్క సహకారము, సీనియర్ న్యాయవాదుల యొక్క ప్రోత్సాహంతో నన్ను బార్ అసోసియేషన్లో కంటిన్యూగా 3 సార్లు హ్యాట్రిక్ విజయం సాధించడంలో కృషి చేసినటువంటి పెద్దలు న్యాయవాదులందరికీ, సోదరులు జూనియర్ న్యాయవాదులందరికీ కూడా శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు బార్ అసోసియేషన్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్రంలో నన్ను ఉపాధ్యక్షులుగా నియమించాలంటే దానికి కారణం ఆదిలాబాద్లో ఉన్నటువంటి బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కూడా నన్ను గెలిపించినందుకు. ఈ ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ యొక్క ప్రాధాన్యత తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్లో కూడా ఉన్నదానికి కారణం మా ఆదిలాబాద్ న్యాయవాదులే. ముఖ్యంగా న్యాయవాద మిత్రులు, సోదరులు, మా జూనియర్ న్యాయవాదులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా వాళ్ళకు నోటరీ అని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు దేశంలో, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి జూనియర్ న్యాయవాదులందరికీ దాదాపు నోటరీలు వచ్చే విధంగా, అదేవిధంగా ఏవైతే హౌస్ సైడ్ గురించి కూడా మేము న్యాయవాదులందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు శాసనసభ్యుడు, పార్లమెంటు సభ్యుని యొక్క సహకారంతో, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఖచ్చితంగా మా న్యాయవాద మిత్రులందరికీ కూడా ఏవైతే సమస్యలు వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని, దీనికి అన్నిటికీ ఈ యొక్క క్రెడిట్ అంతా కూడా మా న్యాయవాద మిత్రులందరికీ పోతుంది. నేను ఒక సాధారణమైన కుటుంబం నుంచినటువంటి వ్యక్తిని నన్ను ఈ స్థానంలో తీసుకొచ్చిందంటే వీళ్ళ ఈ క్రెడిట్ అంతా కూడా మా న్యాయవాదులే, నాది ఏమాత్రం కాదు. तलावाच्या सिक्खमच्या जमिनीवर अतिक्रमण झाल्याचा कडक कारवाई करून गुन्हे दाखल करण्यात येत आहे असे पाटबंधारे एई मधुकर यांनी सांगितले. निर्मल जिल्हा मुख्यालयातील सोफीनगर जवळील इराकुंटा शिखमच्या या जमिनीवर उद्योजकांनी अतिक्रमण केले होते. त्यांना शुक्रवारी बाहेर काढण्यात आले. यावेळी ते म्हणाले की सर्वे क्रमांक 66 मधील 11 एकर आणि 13 खड्डे काही भूखंड अधिकाऱ्यांनी अतिक्रमण केल्याची तक्रार आल्यानंतर जिल्हा अधिकाऱ्यांच्या आदेशानुसार ते हटवून सीमांकन करण्यात आले आहे आणि सिक्खमच्या जमिनीवर कोणी अतिक्रमण केल्यास कारवाई करण्याचा बोर्डही लावण्यात आला आहे.
निर्मल जिल्हा केंद्रात शुक्रवारी दुपारी वादळी वाऱ्यांसह मुसळधार पाऊस झाला। स्थानिक विश्वनाथ पेठाजवळील गांधी रामण्णा साईबाबा मंदिराकडे जाणाऱ्या या रस्त्यावर वीज तारा तुटल्या। सुदैवाने यात कोणालाही जीवहानी झालेली नाही। स्थानिकांनी तत्काळ वीज विभागाच्या अधिकाऱ्यांना माहिती दिल्याने वीज पुरवठा बंद करण्यात आला। नंतर कर्मचाऱ्यांनी त्यांना दुरुस्तही केले। బాగున్నాయి మాకు బిల్ పాస్ చేయదు కదా, ఎట్లా పాస్ చేస్తాడు కరెక్ట్ వర్క్ చేయకుంటే? बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातमी। पोस्ट ऑफिसद्वारे शेतकऱ्यांना रोख खरीप हंगामात पैसे मिळाल्याने आनंदी शेतकरी। कंदी श्रीनिवास रेड्डी यांचे कौतुक करणारे काँग्रेस नेते पिडगुस्वामी आमदार म्हणून विधानसभेत प्रवेश करणार, नंतर पादत्राणे घालणार नाहीत अशी कठोर दीक्षा। बेला प्रदेशात जोरदार वाऱ्यासह पाऊस, रस्त्यावर पडलेली झाडे आणि वीज पुरवठा खंडित। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया, तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।